కాకినాడ నగరంలోని 37వ డివిజన్లో శ్రీ వెంకటేశ్వర కాలనీ, అంబేద్కర్ భవన్ వెనుక ఉన్న లోతట్టు ప్రాంతాల్లో సోమవారం నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్వీవీ సత్యనారాయణ విస్తృతంగా పర్యటించి పారిశుధ్య నిర్వహణ, త్రాగునీరు, వీధి దీపాలు, డ్రైనేజీ వ్యవస్థలను క్షుణ్ణంగా పరిశీలించారు. స్థానికులతో నేరుగా మాట్లాడి సమస్యలను తెలుసుకుంటూ అధికారులు వెంటనే చర్యలు చేపట్టేలా ఆదేశాలు జారీ చేశారు. వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ముందస్తు చర్యలు తీసుకోవడమే ఈ పర్యటన ప్రధాన ఉద్దేశమని కమిషనర్ తెలిపారు. పర్యటనలో భాగంగా కాలనీలోని డ్రైనేజీల్లో పేరుకుపోయిన చెత్తను కమిషనర్ స్వయంగా దగ్గరుండి తొలగించేశారు. ముఖ్యంగా కాలువల్లో ప్లాస్టిక్ బాటిళ్లు, వ్యర్థాలు వేయడం వల్ల నీటి ప్రవాహం నిలిచిపోయి పారిశుధ్య సమస్యలు తలెత్తున్నాయని గుర్తించారు. ఇకపై వాడిన ప్లాస్టిక్ బాటిళ్లు, ఇతర వ్యర్థాలను డ్రైనేజీల్లో వేయవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ప్రతి ఇంటి వద్దకు వెళ్లి శానిటేషన్ సిబ్బంది ప్రతిరోజు వస్తున్నారా, చెత్త సక్రమంగా సేకరిస్తున్నారా, త్రాగునీరు సరఫరా ఎలా ఉందో, వీధి దీపాలు వెలుగుతున్నాయా అనే విషయాలను స్థానికులను అడిగి తెలుసుకున్నారు. మహిళలతో ప్రత్యేకంగా మాట్లాడి వారి సమస్యలను విని సంబంధిత అధికారులకు తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ లోతట్టు ప్రాంతం కావడంతో వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు వ్యాపించే అవకాశం ఎక్కువగా ఉంటుందని తెలిపారు. అందుకే పారిశుధ్యంపై ప్రత్యేక దృష్టి సారించామని, అన్ని డ్రైనేజీలను పూర్తి స్థాయిలో శుభ్రం చేయిస్తున్నామని చెప్పారు. కాలనీల్లో పలుచోట్ల వీధి దీపాలు పనిచేయడం లేదని ఫిర్యాదులు రావడంతో వాటిని మరమ్మతు చేసి వెంటనే వెలుతురు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించినట్లు వెల్లడించారు. ఈ పర్యటనలో హెల్త్ ఆఫీసర్ డాక్టర్ పృథ్వీచరణ్, వాటర్ వర్క్స్ డీఈ లక్ష్మీనారాయణ, ఉద్యానవన శాఖ ఏడీ శ్రీనివాసరావు, శానిటేషన్ సూపర్వైజర్ రాంబాబు, శానిటేషన్ ఇన్స్పెక్టర్ సత్యబాబు, సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ప్రత్యేకంగా ఈ కాలనీకి రావడం జరిగింది ఈరోజు. అదేవిధంగా కొన్ని చోట్ల ఈ ఫ్లెక్స్లు కూడా పెద్ద పెద్ద ఫ్లెక్స్లు పెట్టేశారు. ఆ ఫ్లెక్స్లు కూడా రిమూవ్ చేయమని చేస్తాం. ఒక పెద్ద ఫ్లెక్స్ని రిమూవ్ చేయడం జరుగుతుంది. దీనివల్ల మనకి పర్యావరణం కూడా ఈడ ఆటంకం ఏర్పడుతుంది. గౌరవ ముఖ్యమంత్రి గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు ఆదేశించున్నారు, కలెక్టర్ గారు కూడా ఆదేశించున్నారు. కాబట్టి ఈ ఫ్లెక్సీలు తీయవలసిందిగా మీ అందరినీ కూడా మరీ రిక్వెస్ట్ చేస్తున్నాను. ఈ సిటీ ప్లాన్ వాళ్ళకి ఏంటంటే ఫ్లెక్సీ తీసినప్పుడు మరి ఎవరైతే తీయకుండా కంటిన్యూ ఇచ్చారో వాళ్ళకి ఫైన్ కూడా ఇంపోజ్ చేయమని వాళ్ళకి కూడా ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ ఈ శానిటేషన్లో మన మెయిన్ రోడ్డు కూడా నిన్న మన వర్షం కురిసింది. మొన్న తిలక్ వీధిలో మనకి మెయిన్ రోడ్లో కూడుకుపోయిన పెద్ద డ్రైన్ని మనం దగ్గర క్లీన్ చేయడం జరిగింది. అది క్లీన్ చేసాం కదా. అక్కడ ఏదైతే మనకి వాటర్ వెళ్ళడానికి అబ్స్ట్రక్ట్గా ఒకతను రైస్ మిల్ అయినా మొత్తం స్లాబ్ వేసేసాడు. ఆ రైస్ మిల్ అయిన కూడా 10,000 ఫైన్ వేసాము. దాన్ని కూడా స్లాబ్ వేసిన కొంత రిమూవ్ చేసి, క్రేన్తో రిమూవ్ చేసి వాటర్ ఫ్లోయింగ్ వెళ్ళిపోయే దగ్గర మేము చర్య తీసుకుంటున్నాం. మనం ఏదైతే చర్య తీసుకున్నామో పీపుల్ కోఆపరేషన్ కూడా మోర్ ఇంపార్టెంట్. పీపుల్ సపోర్ట్ లేకుండా మనం ఎంత చేసినా ఉపయోగం ఉండదు. ముఖ్యంగా ఈ ప్లాస్టిక్ నిషేధించడంలో పీపుల్ కోఆపరేషన్ కావాలి. అదేవిధంగా ఎక్కడెక్కడ స్లాబ్ కప్పట్టేస్తున్నారు, అది కూడా పీపుల్ కోఆపరేషన్తో మనం చేస్తాం. ప్రజలు, ప్రభుత్వం రెండు కలిస్తేనే మనం అభివృద్ధి చేయగలం. కాబట్టి ప్రజలకు సహకారంతోనే మనం చేయగలం. కాబట్టి మీరు కూడా సహకరిస్తుందిగా ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను. ఇక్కడ ముఖ్యంగా డ్రింకింగ్ వాటర్ టెస్ట్ చేయడం, డ్రింకింగ్ వాటర్ క్లోరినేషన్లో 0.5 వరకు ఉంది. నో ప్రాబ్లం డ్రింకింగ్ వాటర్. అదేవిధంగా ఇక్కడ మనకి లోతట్టు ప్రాంతం కాబట్టి సీజనల్ వ్యాధులు ఆపించే అవకాశం ఉంది. కాబట్టి అందరూ కూడా జాగ్రత్తగా ఉండవలసిందిగా అందరినీ కూడా కోరుతున్నాము.